వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసు ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఫిబ్రవరి మాసమును దాటిపోవడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ ఆఖరి వారములో మనమంతా కలిసి ప్రభుని ఆరాధించుటకు కృపను గ్రహించిన దేవాతి దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ కొన్ని మాటలు ఆలకించాలి. నేను కొన్ని విషయాలు చెప్పిన పిదప పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీకు తెలియచేయడానికి ప్రయాసపడతాను. ఒక 3 రోజుల క్రిందట రష్యా యుక్రెయిన్ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించి యుక్రెయిన్ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి లేదా దాని మీద దండయాత్ర చేసిన వార్తలు మనలో చాలామందికి తెలుసు. ఇప్పుడు రష్యా దేశం అంతా, ఐరోపా ఖండం, రష్యా దేశం, ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధ వాతావరణాలు అలుముకున్నాయి. కాసేపు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం ఎప్పుడు ప్రసంగాలు, ఉపదేశం లేకపోతే ప్రవచనాలు మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రిందట పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడుతున్న కాలములో ఉన్నాం. మనము ధన్యులం. ఏమిటంటే ప్రవచనము నెరవేర్చబడుతున్న కాలములో ఉన్నాము కనుక మనము చాలా ధన్యులం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. బహుకాలం క్రిందట, అంటే పోయిన సంవత్సరంలోనే ఇశ్రాయేలు దేశము తన మిత్ర దేశముల పైన యుద్ధానికి దండయాత్ర చేయడం, చైనా భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అలుముకోవడం, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబానీలు ఆక్రమించుకోవడం, అమెరికా నూతన అధ్యక్షునిగా పదవి స్వీకారం చేసిన బైడెన్, అతను పదవి స్వీకరించిన మరుక్షణమే ఇశ్రాయేలు దేశమునకు తన మద్దతును విరమించుకోవడం. ఒకప్పుడు ఇశ్రాయేలును అమెరికా చాలా మిత్ర దేశాలు. కానీ ఎప్పుడైతే జో బైడెన్ అమెరికా దేశ పీఠాన్ని అధిష్ఠించాడో వెనువెంటనే ఆయన చేసిన మొదటి పని ఇశ్రాయేలు దేశానికి తన మద్దతును విరమించుకున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి మద్దతును విరమించుకోగానే అమెరికా ఏమనుకుందంటే ఇశ్రాయేలు బలహీనమైపోతుంది అనుకున్నాడు. కానీ అమెరికా దేశము కంటే ఇశ్రాయేల్ దేశం యొక్క సైన్య బలము కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఒక 10 రెట్లు అధికమైన స్థానంలో ఉండే కృప దేవుడు ఇశ్రాయేల్ దేశానికి చూపించాడు. ఇలా చరిత్ర, హిస్టరీ లేకపోతే ప్రస్తుత ప్రపంచం కొనసాగుతూ ఉంది. వైరస్ భూమిని పూర్తిగా అలుముకొని ప్రజలను భయపు గుప్పిట్లో పడవేస్తూ నానా భయంకరమైన విధ్వంసన సృష్టిస్తున్న పరిస్థితులు మరో ప్రక్క. ఈలోపు ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించి యుద్ధము చేయడం ఆరంభించిందో, అమెరికా రష్యాకు పంపవలసిన సహాయాన్ని, వారి మధ్య ఉన్న లావాదేవీలను, వ్యాపార రంగాన్ని పూర్తిగా నిలిపివేసింది. దానికి కారణముగా 7,000 ఓడలు సముద్రంలోనే నిలిచిపోయాయి. 1 కాదు, 2 కాదు, వింటున్నారా? 7,000 కంటైనర్స్, షిప్స్ అన్నారు వాటిని. ఒక షిప్పులోని 100 కుటుంబాలు సంసారం చేయొచ్చు. పెద్ద కుటుంబాలు, అంత పెద్ద ఓడలు నడి సముద్రాన ఆగిపోయాయి. ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి లేవు, అటు నుండి ఇటు రావడానికి లేక మధ్యలోనే ఆగిపోయి అమెరికా రష్యాకు అందించవలసిన సహాయాన్ని విరమించుకున్నట్లుగా అది ప్రకటించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించండి. ఈ మధ్యకాలంలో రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ దేశం పైన యుద్ధాన్ని అది చేయడం ఆరంభించిందో,
కొంతమంది సేవకులు, కొంతమంది ప్రజలు ఏం చేశారంటే ఇది గోగు మాగోగు యుద్ధముగా వారు ప్రకటించారు. వాస్తవంగా ఈ యుద్ధం ఇలాగున జరుగుతుందని కొన్ని వేల సంవత్సరాల క్రిందటనే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాసి ఉంచాడు. ఆ భాగాలు ఒకసారి చదువుగా విందాం. ఎహెచ్కేల్ పుస్తకం 38వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. ద బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 38 వర్స్ 1. ఎజికియల్ పుస్తకం, ఎహెచ్కేల్ పుస్తకం 38వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అనగా రష్యా దేశమునకు, రోష్ అనగా ఆంగ్ల భాషలో ఆ దేశానికి ఉన్న పేరు రష్యా. ఇప్పుడు మోడర్న్ నేమ్ ఇస్ రష్యా. మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వారి తట్టు అభికుడవై అతని గూర్చి ఈ మాటలు ఎత్తి ప్రవచించాలి. చూసారా ప్రియులారా, ఎహెచ్కేల్ గ్రంథములోనే రోషు అను దేశమును దేవుడు ప్రేరేపించి ఒక భయంకరమైన యుద్ధానికి దేవుడు ప్రణాళిక వేస్తాడు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినాలి. నేను చక్కటి ప్రాఫిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీ మనస్సులో ఇటు అటు త్రిప్పనివ్వకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొత్తగా రష్యాకి యుద్ధం జరుగుతుందని అనుకోకుండా యుద్ధం ప్రారంభమైందన్న ఆలోచనలో ఉండకండి. కొన్ని వేల సంవత్సరాల క్రిందటనే దేవుడు మాగోగువాడైన గోగును రేపి, ఇప్పుడు గోగువారు మాగోగువారు ఎవరు అంటే రష్యా దేశములో ఉన్న ప్రజలే గోగు మాగోగు వారని బైబిల్ చరిత్రకారులు విశ్లేషించి చెప్పినటువంటి మాటలవి అంటున్నారా. అయితే వీరిని దేవుడు యుద్ధానికి ప్రేరేపించి ఒక భయంకరమైన యుద్ధము వారి ద్వారా జరుగుతుందని చక్కగా బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ప్రభు రాసి ఉంచాడు. అందరు అనుకునే మాట ఏమిటంటే ఇప్పుడు రష్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతటి విస్తారమైన బలగాలు, ఆ కింద వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే 11, 12, 13 వచనాలు వెళ్తే గొప్ప రథములు, ఏమండి సైన్యపు వారు యుద్ధ భూమిలో చేరి రోషు నుండి బయలుదేరి వారు యుద్ధానికి వెళ్తారని ఆ క్రింద వచనాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 38వ అధ్యాయము 39వ అధ్యాయము మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. రష్యా దేశము నుండి బయలుదేరే యుద్ధ సైన్యము ఎలాగుంటుందో అక్కడ వివరించి రాయబడ్డది. విస్తారమైన సైన్యము రోషు నుండి యుద్ధమునకు బయలుదేరబోవచ్చున్నది అని స్పష్టంగా దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందటనే ప్రభు రాసి ఉంచాడు. రష్యన్ హిస్టరీలో ద వెరీ ఫస్ట్ టైం ఆ దేశము నుంచి అత్యధికమైన సైన్యము బయలుదేరి యుక్రెయిన్ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వారు యుద్ధాన్ని ప్రకటించి యుద్ధము చేయడం ఆరంభించారు. నేను ఈ మాటలు రాత్రి దాదాపు చాలాసేపు నేను డ్రైవింగ్లోనే ఉన్నాను. దాదాపు ఫైతంకి వచ్చేటప్పటికి 2:30 అయింది. నేను డ్రైవింగ్ చేస్తున్నానే కానీ ఈ మాటలు నాకు పదే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా 38వ అధ్యాయం, ఎహెచ్కేల్ 39వ అధ్యాయములలో రాయబడినటువంటి ఈ యుద్ధము గోగు మాగోగు యుద్ధం. ఏ యుద్ధం ఇది? గోగు మాగోగు యుద్ధం. ఇది ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఎప్పుడమ్మా? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. కనుక ఇప్పుడు రష్యా ఉద్దేశించిన యుద్ధము ఎహెచ్కేల్ పుస్తకం 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధం ఒకటి కాదు. అయితే యుక్రెయిన్ను స్వాధీనపరచుకోవడం ఆరంభించిన రష్యా ఇప్పుడు ఐరోపా ఖండం మీదుగా యెరూషలేము మీదికి దండయాత్ర చేయడానికి అది సిద్ధమై బలమును పుంజుకోవాలి. ఇప్పుడు రష్యా ఇశ్రాయేలు దేశం వరకు వచ్చి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి
అక్కడ తన అధికార పీఠాన్ని నెగ్గాలి అంటే అది నెమ్మదిగా ఐరోపా ఖండం అంతటిని జయించుకుంటూ అది ఇశ్రాయేల్ దేశానికి రావాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఖచ్చితంగా ఇది గోగుమాగోగు యుద్ధం మాత్రం కాదు, కానీ ఇశ్రాయేలు మీద దండయాత్ర చేయడానికి, ఇశ్రాయేలును స్వాధీనపరచుకోవడానికి రష్యా ఆరంభించిన తన ప్రయత్నముగా మనము గుర్తించాలి. వాక్యాధారములను బట్టి, ప్రవచన గ్రంథ నెరవేర్పులను బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు విరోధి ఐరోపా ఖండములలో నుండే బయటికి వస్తాడు. వింటున్నాడా? హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఎందుకంటే రేపటి దినమున ప్రపంచమంతటికి ఒక్క కరెన్సీ ఏలుబడి చేయబోతుంది. అది ఏ కరెన్సీ అంటే ఏ డాలరో లేదా దినారో కాదు. యూరోపియన్ యూరో విల్ రూల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే కరెన్సీ ఉంటుంది, అది యూరో కరెన్సీ, యూరోపియన్ కరెన్సీ. అది యూరోపియన్ కరెన్సీగా బయటికి రావాలి అంటే ఇప్పుడు అవన్నిటికీ ప్రపంచానికి ఐరోపా ఖండం అధికారిగా రావాలి. ఇప్పుడు అధికార పీఠాన్ని సంపాదించుకోవడానికి వ్లాదిమిర్ పుతిన్ వేస్తున్న మొదటి మెట్టు. కనుక నేను చెప్పే సారాంశం ఏమిటంటే, ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే, ఐరోపా ఖండములో యుద్ధ వాతావరణాలు నెలకొల్పుకున్నాయి. అది అధికార పీఠము సంపాదించుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించాయి. ఏదో ఒకరోజు అధికార పీఠాన్ని అది సంపాదించుకోబోతుంది. ఏదో ఒక రోజున తన పంజా ప్రపంచమంతటి మీదకి విసరబోతుంది. కనుక కలికాలం అంటారు ప్రజలు. శ్రమకాలం ఒకటి భూమి మీదకి రాబోయే దినములు బహు సమీపముగా ఉన్నాయి. కనుక ఇది సంఘమునకు ఒక హెచ్చరిక. రాకడకు సిద్ధపడే మనస్సు మనము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. These are the signs to prepare for the coming of our Lord. వింటున్నారా? రష్యా యుక్రెయిన్తో చేస్తున్న యుద్ధంతో మనకు సంబంధం ఉందా లేదా? లేదు అనండి మంచిగా. ప్రపంచమంతా ఒకటైనా మనకు సంబంధము. భయంకరమైనటువంటి మూడవ ప్రపంచ యుద్ధము జరిగేలోపు, దానికి బైబిల్ పెట్టిన పేరేమిటంటే హర్మగెద్దోన్ మహాయుద్ధం. ఇది జరిగేలోపు సంఘము పరిశుద్ధపరచబడి, సంఘము పరిపూర్ణులై యేసు ప్రభుతో కూడా మహిమలోనికి చేర్చబడాలి. హల్లెలూయా. మనము విశ్వాస జీవితాన్ని చేస్తుంది యుద్ధ వాతావరణం చూడడానికి కాదు. మనము విశ్వాస జీవితం చేస్తుంది జరగబోయే ప్రవచన నెరవేర్పు చూడడానికి కాదు. అవన్నీ నెరవేర్చబడు లోపు మనమంతా పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యములో చేరువారమై ఉందుముగాక. హల్లెలూయా. ఈ యుద్ధ వాతావరణములు సంఘమునకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఇక మేము సిద్ధపడే సమయము వచ్చేసింది. అందరం మాట చెప్పండి. నా పెళ్లి టైం వచ్చేసింది అనండి. అవునా? నిజమేనా? కరెక్టే. కానీ ఎవరితో మన పెళ్ళి? గట్టి చెప్పండి. యేసయ్యతో మన వివాహం ఆడే సమయము. మా సుందర్ ఎంత సంతోషపడ్డాడో, ఈ సంవత్సరం నా పెళ్ళి అయిపోద్ది అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మధ్యాకాశములో జరగబోయే గొర్రె పిల్ల వివాహోత్సవపు విందు జరిగే సమయము ఆసన్నమైంది. కనుక సంఘము తనను తాను అలంకరించుకొని సిద్ధపడాలి. అందరు చెప్పండి, నేను సిద్ధపడే సమయం వచ్చేసింది అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా మర్యాదగా మీ ప్రక్కన్న వారికి ఆ మాట చెప్పండి. మనం సిద్ధపడే సమయం వచ్చేసింది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. ఒకవేళ సిద్ధపడ్డావా, ఎత్తబడతావు. సిద్ధపడలేదా, విడవబడతావు. ఆ తర్వాత జరగబోయే ప్రవచనాలన్నీ నెరవేర్పు చూస్తావు. ఇక 7 గుర్రాలు చూస్తావు, 7 పాత్రలు చూస్తావు, 7 బూరలు చూస్తావు. ఇంకా పాత్రలు, బూరలు. ఇక ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి శాపము భూమి మీదకి కృమ్మరింపబడుట చూచే పరిస్థితులు రాబోతున్నాయి. కనుక ఇకనైనా దేవుని బిడ్డలమైన మనము ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని ఎరిగి సిద్ధపడే మనస్సును మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. నేను చాలా కాలం క్రిందట మీకు మంచి మాట చెప్తాను. 1 తిమోతి 4:7 అనుకుంటా. కాలము బహు సమీపముగా ఉన్నది. కాలము బహు
కొంచెం గట్టిగా చెప్పాలి. కాలము బహు సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము బహు సమీపముగా ప్రభు రాకడ జరిగే సమీప దినాల్లో మనం ఉన్నాము. సమయము చాలా కొంచెముగా ఉన్నది కనుక ఈ కొంచెం సమయాన్ని సద్వినియోగపరచుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంకిత లైన్ కొంచెం ఇంకా ఇటు జరగండి, ఇంకా ఇటు జరగండి, ఇంకా ఇటు జరగండి. ఆ వెనక ఇద్దరు పరిశుద్ధులు మధ్యలోకి వచ్చేసి వచ్చేయండి, మధ్యలోకి వచ్చేసి ఇంకా ముందుకు వచ్చేయండి ఒకరు. రైట్, గుడ్. ముందుకు వచ్చేసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను, అందరు నా వైపు చూస్తూ వినాలి. 10,000 రూపాయలు సంపాదించే కుటుంబాలు కూడా ఇంకా భూమి మీద ఉన్నాయి. ఎంత? 10,000 రూపాయలు. పాప మళ్ళీ ఇలా తలకాయ ఊపుతుంది. మీకేం 10,000 రావులే, స్తోత్రం, ఇంకెక్కువనే వస్తాయి. ఆమెన్. 10,000 రూపాయలు సంపాదించే కుటుంబాలు కూడా ఉన్నాయి. నా వైపు చూడాలి అందరు జాగ్రత్తగా. 1వ తారీఖున 10,000 రూపాయల జీతం వస్తుంది అనగానే 30-31 తారీఖుల్లోని వాళ్ళు, ఆ ఇంటి వ్యక్తులు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే, 10,000 రూపాయలు రేపటి దినమున మన చేతికి రాబోతున్నాయి, ఏం చేద్దాం? ఒక 1,000 రూపాయలు ఇంటి అద్దె కడదాం, ఒక 1,000 రూపాయలు సరుకులు తెచ్చుకుందాం, ఇంకో 1,000 రూపాయలు దశంభాగం తీద్దాం. అది ముందు చెప్పాలి, నేను మర్చిపోయినా, స్తోత్రం. దశంభాగం చెప్పేవాళ్ళు చాలా తక్కువ. మిగతా వాటి విషయం ఆలోచిస్తున్నారు కానీ దశంభాగం విషయం ఎవరు ఆలోచించలేదు. సరే, దశంభాగం 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అద్దె తీసేస్తున్నాం, 1,000 రూపాయలు సరుకులు తీసేస్తున్నాం, 1,000 రూపాయలు స్కూళ్ళకు ఫీజులు తీసేద్దాం, ఇంకో 1,000 రూపాయలు కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, అంతేనా, తీసేద్దాం, పాల బిల్లు తీసేద్దాం. అలాగా జీతం రాకమునిపే ఆ కొంచెం జీతాన్ని ఎలా వాడుకోవాలి అని చాలామంది ఏం చేస్తుంటారు? ప్లాన్లు వేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఏం చేస్తూ ఉంటారమ్మా? ప్లాన్లు వేస్తూ ఉంటారు. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఎందుకు వాళ్ళు దేని కొరకు వాళ్ళు ప్లాన్ వేస్తున్నారంటే, తక్కువ జీతము కనుక దీన్ని ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని వాళ్ళు ముందుగానే ప్రణాళిక వేస్తున్నట్లుగా, నేను మీకు మంచి మాట చెప్తాను, మన ముందున్న సమయం చాలా తక్కువ. అందరు చెప్పండి, మన ముందున్న సమయం చాలా తక్కువ కనుక దేవుని బిడ్డలమైన మనము ఆ తక్కువ సమయాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, వచ్చి ఆ కొంచెం జీతాన్ని ఎలా వాడుకోవాలో నీవు పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా నీ ముందున్న కొంచెం సమయాన్ని కూడా ఎలా వాడుకోవాలన్న ఒక అవగాహన ఈ ఉదయకాల సమయం తన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మనకున్న కొంచెం సమయంలో మన కొరకు మనం ఎంత వాడుకోవాలి, మనము దేవుని కొరకు ఎంత ఇవ్వాలి, నీ కొరకు నువ్వెంత వాడుకుంటున్నావు, దేవుని కొరకు ఎంత కేటాయిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? తమ స్వార్థము కొరకు, తమ అక్కర్ల కొరకు సమయాన్ని ఎక్కువగా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పూట ఓవర్ టైం డ్యూటీ చేస్తే 4 రూపాయలు ఎక్కువ వస్తాయని గంట సేపు ఎక్కువ డ్యూటీ చేసి కాస్త 4 కాసులు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున ఒక అరగంట ఎక్కువ ప్రార్థనలో గడిపి దేవుని కృపను నేను అధికముగా పొందుకోవాలన్న అవగాహన కలిగిన క్రైస్తవ సమాజం చాలా తక్కువ. యు హ్యావ్ అ వెరీ లెస్ టైం. ఆ కొంచెం సమయంలో నీ కొరకు నువ్వెంత వాడుకుంటున్నావు, దేవుని కొరకు సమయాన్ని నువ్వెంత కేటాయిస్తున్నావు అనేది ఈ రోజున ప్రతి విశ్వాసి గ్రహించవలసిన నగ్న సత్యం. అది దేవునికి మహిమ కలుగునుగాక. చబాలి గట్టిగా. ఎలా మనం సిద్ధపడగలము, మనం సిద్ధపడవలసినటువంటి విధానం ఏమిటో
కీర్తనకారుడైన దావీదు భక్తుడు చెప్పిన ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ బైబిల్ తెరవండి. 92వ దావీదు కీర్తన 10వ వచనం. 92వ దావీదు కీర్తన 10వ వచనం. 92 Psalms verse 10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి 92:10 చదువు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను. నీతిమంతులు ఖర్జూరం వలె మోవేయుదురు. నా దినము లెక్కించుట మాట ఎన్నో వచనంలో ఉంది, చదవండి. 92 Psalms. మరొకసారి చదివిన 9th verse చదివిన ఒకసారి, 10th verse చదువు ఒకసారి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను తప్పుగా రాసుకున్నట్టున్నాను. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా దినముల లెక్కించుట నీవు నాకు నేర్పించుము. ఆ రెఫరెన్స్ ఏంటో ఒకసారి చూసి చెప్పండి ఎవరైనా. నా దినములను లెక్కించుట నాకు నేర్పించుము. ఎప్పుడైతే మన దినములను లెక్కించుట మనము నేర్చుకుంటామో, 91:12 చూడండి. 90:12 అంతేనా? చదువు ఒకసారి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు నేర్పించుము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. బాగండి, మాకు జ్ఞానము, అందరు బాగండి, మాకు జ్ఞానము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుట మాకు నేర్పించుము. ఒక్కసారి అందరు నా వైపు చూడాలి ఈ మాటకి, జాగ్రత్తగా ఉండి. మాకు జ్ఞాన హృదయము కలగ చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. ఈ రెండు మాటలు రాయుట వలన కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? దినములను లెక్కించుకొనగలిగిన వాడు దేవుని దృష్టికి జ్ఞానవంతునిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. అంటే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట? దినములను లెక్క పెట్టుకుంటాడంట. ఇంకా నాకెంత వయసు ఉంది, నాకెంత ఆయుష్ ఉంది, నాకింకా ఎంత వయసు ఉంది, నాకింకా ఎన్ని దినాలు నేను ఇంకా బ్రతుకుతాను అని జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట? తన రోజులను లెక్క పెట్టుకుంటాడు. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 4 రోజులు ఉందా, ఇంకో 5 రోజులు ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఈ మాటలు ఎందుకు పలుకుతున్నాడో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దినములు లెక్కించుట నేర్పించుమంటున్నాడు? దినములు లెక్కించుకునేవాడు జ్ఞానవంతుడని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి. భయంకరమైన సూచనలు లేదా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సూచనలు జరుగుతున్న కాలములో మనము ఉన్నాము కనుక తనకున్న సమయము చాలా తక్కువ అని గుర్తించి తన దినములను లెక్కించుకోగలిగిన వాడు జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరే చెప్పండి, మన ముందున్న సమయం కొంచెమా ఎక్కువనా? ఇప్పుడు ఉదాహరణకి నేను 50 సంవత్సరాలు బ్రతకాలని ప్రభు నియమించాడు అనుకోండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 50 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు ఎంత? ఈరోజు పాస్టర్ గారు నిజం చెప్తారు, మీరేమనుకోబాకండి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ 44, ఇప్పుడు నేను 44. అంటే నాకు ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా ప్రభు 50 నియమించాడు అనుకోండి, నాకు ఎంత టైం ఉంది? అంటే తక్కువనా ఎక్కువనా? కొంచెం గట్టిగా. మన ఆయుష్ తక్కువ. సరిగ్గా అదే విధములుగా ప్రభు రాకడ దినములు కూడా చాలా తక్కువ. ఎంత తక్కువ? ఒక మంచి మాట చెప్తున్నా, ఆమె చెప్తారా? మనము లెక్కించదగిన తక్కువ దినములుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరాధన అయిపోయిన తర్వాత
ఆ ఇద్దరిని 2 నిమిషాలు నాకు ఇడిచిపెట్టండి చాలు. తర్వాత మీరు ఏమని చేసుకోండి, ఒక 2 నిమిషాలు నాకు ఇడిచిపెట్టండి, ఒక 2 minutes. ఎవరు రావద్దు, మీరిద్దరి రావాలి రూమ్లోకి. తలకాయలు తీసి మాట్లాడతాను మీ ఇద్దరి, జాగ్రత్త. చేతుల పైకి గట్టిగా ఆమె అని చెప్పాలి ఒకసారి. ఎంత తక్కువ అంట, ఎంత తక్కువ అంటే, ఇప్పుడు మీరు నవ్వారనుకో వాళ్ళు నిజంగానే జోక్ అనుకుంటారు. హలో, సాల్తీలు లేసిపోతాయి, జాగ్రత్త. ఎంత తక్కువ అంటే, నాకే నవ్వు వస్తుంది. ఎంత తక్కువ అంటే మనము లెక్కించదగిన తక్కువగా దేవుడు సమయాన్ని నియమించాడు. కనుక ఇప్పుడు మనము ఈ చివరి దినాల్లో మనం చేయవలసిన జ్ఞానవంతుని పని ఏమిటంటే, మన దినములను లెక్కించుట మనము నేర్చుకోవాలి. అందరూ మాట చెప్పండి, నా దినములను లెక్కించుట నాకు నేర్పించుము. ఆమెన్, ఆమెన్. ఏం నేర్చుకోవాలమ్మా? ఈ సంవత్సరం ఎంత ఉద్యోగం చేయాలి, వచ్చిన జీతంలో ఎంత డబ్బులు దాచిపెట్టుకోవాలి, ఎంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవాలి, నేను ఎక్కడ భూమి కొనాలి, నేను ఎక్కడ ఆస్తి సమకూర్చుకోవాలి, వచ్చిన డబ్బును ఏం చేయాలి. ఇవి కాదు, మనం ఏ కాలములో ఉన్నాము అంటే మన దినములను లెక్కించుకునే కాలములో మనం ఉన్నాం. నన్ను బయటికి తీసుకెళ్ళిపో, లైవ్లో రికార్డ్ అయిపోతుంది ఆ మాట స్వరం, లైవ్లో రికార్డ్ అవుతుంది, బయటికి తీసుకెళ్ళిపోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కేకలకు నా ప్రసంగమే మర్చిపోయినా. ఆమేన్. మీకు మరో విషయం చెప్తాను. లూకాసు సువార్తలో ఒక మంచి వాక్య భాగం చదవండి, 21వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 21, 21వ అధ్యాయం, 25వ వచనం, 26వ వచనం. లూకాసు సువార్త 21, 25, 26. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందు శక్తులు కదిలిపోవును. గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా, సమయము బహు కొంచెముగానే ఉన్నది. నాశనము భూమి మీదకి రాబోయే దినములలో మనం ఉన్నాము. నాశనము బహు సమీపముగా ఉన్నది, సమయము బహు తక్కువగా ఉన్నదని చెప్పడానికి అక్కడ భక్తుడు చూపించిన సూచనలు ఏమిటంటే, ఆకాశములో సూచనలు కనబడతాయి, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనబడతాయి, భూమి మీద సూచనలు కనబడతాయి, సముద్రం మీద సూచనలు కనబడతాయి. జాగ్రత్తగా వినండి ప్రేమ బిడ్డలారా, సముద్రం మీద జరిగిన సూచనలు మనము విన్నామా లేదా? మాట్లాడరే. మనం పుట్టినప్పుడు మన చిన్నతనంలో ఎప్పుడైనా సునామీల పేరు విన్నామా? సముద్రంలో భూకంపాల పేరు మన ఎప్పుడో ఒక 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట విన్నామా? వినలేదు. ఈరోజు క్రొత్తగా సముద్రములో భూకంపాలు రావడం వింటున్నాం, సముద్రములో అలజడి రేగడం వింటున్నాం. అంటే సముద్రములో సూచనలు కనబడుతున్నాయి. బాగా వినండి, భూమి మీద సూచనలు, భూమి వైపరీత్యాలు మారి, వాతావరణ వైపరీత్యాలు మారి, భూమి అదుపు తప్పి ప్రవర్తిస్తున్న విధానాన్ని కూడా మనకు సూచనలు కనబడుతున్నాయి. నక్షత్రాల్లో సూచనలు కనబడ్డాయి, చంద్రునిలో కూడా రక్తం ప్రవహిస్తుందని, నీరు ప్రవహిస్తున్నాయని, చంద్రుని మీద కూడా అడుగుపెట్టి బహు వింతలు చూచిన వారు చాలామంది ఉన్నారు. ఒక 4 రోజుల క్రిందట యూట్యూబ్లో నేను ఒక డాక్యుమెంటరీ చదువుతూ ఉన్నాను. నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదటి చంద్రుని మీదకి వెళ్ళినప్పుడు
అన్ని విషయాలు చక్కగా వీడియో కెమెరాలో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఏదో ఒక దృశ్యం ఆయనకు కనబడే సమయానికి 2 నిమిషాల వ్యవధి వరకు కెమెరా ఆగిపోవడం, ఆ తర్వాత నీల్ ఆమ్స్ట్రాంగ్ చాలా వింతగా ప్రవర్తించడం, భూమిదికి వచ్చిన తర్వాత అతని వ్యక్తిత్వమే మారిపోవడం. ఏమిటయ్యా అంటే, నేనేదో వింత ఆకారం చూశాను, వింత దృశ్యాన్ని చూశాను, అది నా జీవితాన్ని మార్చివేసింది, భయాన్ని కలిగించిందని చెప్పిన అతని సాక్ష్యం సృష్టిలో, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములపై కనబడుతున్న సూచనలు మనకు ఆల్రెడీ వినపడ్డాయి. అంటే సముద్రం మీద సూచనలు జరిగిపోయినాయి, ఆకాశంలో సూచనలు జరిగిపోయినాయి. సముద్రం మీద సూచనలు, ఆకాశంలోని సూచనలు, సూర్య చంద్ర నక్షత్రముల పైన సూచనలు, ఇవన్నీ జరిగిపోయాయి కనుక సమయము బహు తక్కువగా ఉన్నదని మనము గ్రహించి ఇకనైనా మన దినములు లెక్కించుట మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రస్తుతము ప్రకటింపబడిన యుద్ధ సమాచారం యేసు ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని సూచించుచున్నది. సృష్టిలో జరుగుతున్న వైపరీత్యాలు, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములలో, భూమి సముద్రముపై కనబడుతున్న సూచనలన్నీ కూడా సమయము బహు తక్కువగా ఉన్నదని నేరుగా సూటిగా మనకు తెలియజేయుచున్నది. కనుక వీటన్నిటి ద్వారా సంఘము తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏమిటంటే, మనకున్న సమయము చాలా, మరొకసారి చెప్తాను, మనకున్న సమయము చాలా, అందరూ స్వరమిత మాట చెప్పాలి, మనకున్న సమయం చాలా తక్కువ. కనుక ఈ తక్కువ సమయాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మన దినములను లెక్కించుట మనము నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. విమానం ఎక్కిన వాళ్ళకి విషయం తెలుస్తుంది, ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను, బాగా వినండి. విమానము ల్యాండ్ అవుతున్నప్పుడు ఇక ఆకాశంలో ఎగురుతున్న విమానం భూమి మీదకి వచ్చేటప్పుడు పైలట్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు. పైలట్ ఏం చేస్తాడంటే అనౌన్స్మెంట్ చేస్తుంటాడు, మనం 100 నాటికల్ మైల్స్లో ఉన్నాం, ఇంకొక 20 నిమిషాల్లో మనం భూమిని మనము తాకబోతున్నాం అని ప్రకటిస్తాడు. ఇంకాసేపటికి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి అని రెండోసారి ప్రకటిస్తాడు. మూడోసారి క్రూ అంటే ఆ విమానంలో పనిచేస్తున్న వాళ్ళు వెళ్ళి మీ సీట్లలో మీరు కూర్చోండి అని చెప్తాడు. ఇక నెమ్మదిగా అది దిగుతున్నప్పుడు అతను ఏం చేస్తాడు తెలుసా? 300 feet, 200 feet, 100 feet, తర్వాత 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10 అనగానే సరిగ్గా ఆ 10 చెప్పిన మరుక్షణానికి ఆ టైర్లు భూమిని తాకుతాయి. ఇప్పుడు చూడండి, ఆ విమానము భూమిని తాకే వేళ సంఖ్య పెరుగుతుందా, సంఖ్య తరుగుతుందా? కొంచెం సంఖ్య పెరుగుతుందా, తరుగుతుంది. విమానము నేలపై వచ్చే సమయానికి సంఖ్య తరిగినట్లుగా యేసు ప్రభు రాకడ సమీపించుచుండగా కాల వ్యవధి తరిగిపోతూ సమయము నెమ్మదిగా అది సమీపించుచున్నదని మనము గ్రహించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆంగ్ల భాషలో దాన్ని ఏమంటారంటే కౌంట్ డౌన్. ఏమంటారమ్మా? కౌంట్ డౌన్ అంటారు. వింటున్నారా? రన్నింగ్ రేస్ చేసేవాడు 1, 2, 3 అనగానే పరిగెత్తగానే స్టాప్ వాచ్ నొక్కుతాడు. అది పెరుగుద్దా, తరుగుద్ది. సరిగ్గా మనము కూడా తరిగిపోయే కాలములోనికి మనం వచ్చేసాం. కాలము సమీపించే దినాల్లోనికి మనం వచ్చేసాం. ఇకనైనా దేవుని బిడ్డలమైన మనము ఐహిక విచారములను మాని, లోకమును దాని ఆశల మీద మనస్సు పెట్టడం మాని, మనకున్న సమయము చాలా తక్కువని గ్రహించి ఇకనైనా మనము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మన దినములను లెక్క పెట్టుచు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే మనస్సాక్షిని మనము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా.
జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి పుస్తకములో ఒక మంచి మాట రాస్తున్నాడు. చదవండి, 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 8వ వచనం. ఆరంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభము కంటే అంతము మేలు, కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలు. ఒకని ఒకని జనన దినము కన్నా, ఆ క్రింద అంటాడు, ఒకని మరణ దినమే మేలు. అందరు నా వైపు చూడండి. నేను మళ్ళీ మన భాషలో, అర్థమయ్యే భాషలో ఈ వాక్యం చెప్తాను. మీరు ఆమెన్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒకని ఆరంభం ముఖ్యము కాదు, ఒకని అంతమే ముఖ్యమై ఉన్నది. ఒకడు ఎలా పుట్టాడో ముఖ్యము కాదు, ఒకడు ఎలా అంతమవుతున్నాడు అనేదే ముఖ్యం. మనం ఎలా ప్రారంభించామో ముఖ్యము కాదు, ఎలా ముగించబోతున్నాము అనేదే ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి సాయంకాలం ఒక జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్పాను. ఆడంబరంగా, ఘనముగా, వైభవంగా నేను కనపడవచ్చు, కానీ ఒకవేళ నా అంతము సరి అయిన విధానంలో లేకపోతే నేను ఎంత ఘనముగా బ్రతికినా దాని వలన ప్రయోజనము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నా దేవుడు నా మనసులో పెట్టిన 1-2 మాటలు. సమయము చాలా తక్కువగా ఉన్నది, అంతము బహు సమీపముగా ఉన్నది, నాశనము భూమిని త్వరగా ఆకట్టుకోబోతుంది, లేదా నాశనము భూమి మీదకి రాబోయే సమయములు చాలా సమీపముగా ఉన్నాయి. ఎప్పుడు ఏమి సంభవించబోతుందో తెలియదు కనుక దేవుని బిడ్డలైన మనము జాగ్రత్తగా ఉండుట, మన దినములను లెక్కించుకొనుట, మన అంతమును గుర్చిన ఒక ఆలోచన మనము కలిగి ఉండుట. హల్లెలూయా. వింటున్నారా? ఆ క్రింద మాటల్లో ఒక మంచి మాట, నాకు బైబిల్లో బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? ఒకడు 100 మంది కుమారులను కలిగి సుఖానుభవం ఎరగక తగిన రీతిలో భూస్థాపన చేయబడకపోతే, బాగా వినండి, ఒకడు 100 మంది కుమారులు, ఎంతమంది అంట? వాడు 100 మంది కొడుకులు కన్నప్పుడు ఒక్క కొడుకును కంటేనే కొమ్ములు సంపాదించే ఈ రోజుల్లో అతనికి 100 మంది కుమారులు ఉన్నారంటే అతను ఎంత అతిశయించాలి. అతని ఆనందానికి కారణం ఏంటంటే, నాకు కొరివి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారని చెప్పి ఆ సంతోషపడ్డాడు 100 మందిని కన్నప్పుడు. కానీ వాడు ఏ విమానం కూలిపోయి సముద్రంలో పడి దాని ఏమంటారు, జీవులకు ఆహారంగా మారిపోయి తగిన రీతిలో భూస్థాపన చేయబడలేదు. అతని భూస్థాపన సరిగా జరగలేదు. 100 మంది కుమారులను కలిగినందువలన ప్రయోజనం ఏమైనా ఉన్నదా? అంటే అతని ఆరంభం బాగుంది, కానీ అతని ముగింపు సరిగ్గా లేదు. అందుకే ప్రభు అంటాడు, కార్య ఆరంభము కన్నా, చెప్పాలి, కార్యాంతమే మేలు. ఈ మాట అందరూ నాతో చెప్తారా? నా ఆరంభము కన్నా నా ముగింపే మేలు. నా ఆరంభం ముఖ్యము కాదు, నా ముగింపే ముఖ్యమైనది. బిడ్డ, మనకున్న సమయం చాలా తక్కువ గనుక నీకు ముగింపు విషయమై నీవు ఆలోచించవలసిన సమయం వచ్చినదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సమయం అంటే నువ్వు చచ్చిపోతావని కాదు, ప్రభు రాకడ జరిగి సంఘమెత్తబడే కాలము బహు సమీపముగా ఉన్నది కనుక, కొంచెమే కాలం మిగిలి ఉన్నది కనుక మనం ఈ సమయాన్ని గురించి జాగ్రత్త పడవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. కొంచెం గట్టిగా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అంతమును గూర్చిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చదవగా విందాం. 37వ అధ్యాయం, కీర్తన 37వ అధ్యాయం, దావీదు రాసిన కీర్తనలు 37వ అధ్యాయం 37-38 వచనాలు. దావీదు రాసిన కీర్తనలు 37వ అధ్యాయం 37-38 వచనాలు చదవగా విందాం. నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంగతి నిలుచునుగా. బాగా వినండి, మరొకసారి చదువునానా.
నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించే కాలములో మనం ఉన్నాము. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా మీకు అర్థం కావాలి అంటే ఒక్క మాటలో చెప్తాను. అందరు నా వైపు చూడండి. భక్తిహీనుడు నశించే కాలం, నీతిమంతుడు సంరక్షింపబడు కాలము. హల్లెలూయా. ఎవరు నశించిపోయే కాలం అంటే ఇదమ్మా? భక్తిహీనుడు నశించిపోయే కాలం, నీతిమంతుడు సంరక్షింపబడు, కాపాడబడు కాలం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రేమను దేని బిడ్డలారా, భక్తిహీనులు నశించిపోయే కాలంలోనికి మనం వచ్చేసాము. లేక నీతిమంతుడు కాపాడబడు కాలంలోనికి మనం వచ్చేసాము. ఈ కొద్ది కాలము నీవు కాపాడబడి, నీవు క్షేమముగా ఉండి, నీవు మహిమలోనికి చేర్చబడాలి అంటే, ఒకటి, ప్రభు రాకడ గూర్చిన దర్శనము కలిగి ఉండాలి, సమయాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి, నీ దినములను లెక్కించుట నీవు నేర్చుకోవాలి. 4వ పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పౌలు తనతో కూడా ఒక సుమారుగా 300 మంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సమయాన పౌలు ఒక ఖైదీ. బాగా వినండి. వీళ్ళు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తలకాయలు పైకెత్తి నా వైపు చూడండి. నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, అపోస్తుల కార్యములో ఈ సందర్భం ఉంది, కానీ ఇప్పుడు బాగా వినండి. సమయం దాటిపోతుంది కనుక నేను వేగంగా వెళ్ళిపోతున్నాను. పౌలు గారితో కూడా కొంతమంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరు ప్రయాణం చేయడం ఆరంభించిన కొంత సమయానికి ఒక భయంకరమైన ప్రమాదం ఒకటి వచ్చేసింది. ఎలాంటి ప్రమాదం అంటే, ఇక ఓడ విరిగిపోయి ఓడలో ఉన్న వారందరూ నీళ్ళలో పడిపోయి చచ్చిపోయేంతటి భయంకరమైన తుఫాను సముద్రం మీద రేగింది. వింటున్నారా? ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ప్రమాదము నుండి తప్పించుకోవడానికి, బాగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వారి ఓడలో ఉన్న ఆహార పదార్థములన్నిటినీ కూడా సముద్రములో పారవేసిరి. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ప్రయాణము సాగినంత వరకు వారికి ఆహార పదార్థాలు అవసరం వచ్చాయి. వినండి, ప్రయాణము సాగినంత వరకు వారికి ఏం అవసరం వచ్చాయమ్మా? ఆహార పదార్థాలు. కానీ ఎప్పుడైతే ప్రమాదము వచ్చేసిందో, ఇప్పుడు ఆహార పదార్థాలను ఏం చేశారు? మాట్లాడరే, గట్టిగా చెప్పాలి. సముద్రంలో ఒకవేళ ప్రాణము దక్కితే, బ్రతికితే ఆహారము అవసరం వస్తుందన్న విషయం వాళ్ళకి తెలవదా? ఇక్కడ ఒక పాఠమును దేవుడు మనకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. బ్రతకడానికి మన ఓడ అనే బ్రతుకులో మన నావలో, ఓడ అనగా మన విశ్వాస ప్రయాణం, అంతేనా? సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడ అనగా మన యొక్క విశ్వాస ప్రయాణం. మన విశ్వాస ప్రయాణాల్లో మనకు అన్నీ అవసరం. తిండి కావాలి, బట్ట కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారము కావాలి, పేరు కావాలి, పలుకుబడి కావాలి, అన్నీ కావాలి. కానీ ప్రమాదం వచ్చినప్పుడు ఇవేవి అవసరం లేదు. ఇప్పుడు వాటి అన్నిటిని ఏం చేయాలి? సముద్రంలో పారవేస్తేనే ప్రమాదము నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ కొద్ది సమయంలో ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, బిడ్డ, ఇంతకాలము నీవు బ్రతకడానికి నీవన్నీ సమకూర్చుకున్నావు, కానీ ఇప్పుడు ఏం రాబోతుంది? కొంచెం గట్టిగా, ప్రమాదము రాబోతుంది. కనుక ఇప్పుడు నీ ఆహార పదార్థాలు ముఖ్యము కాదు,
నీ ఉద్యోగం ముఖ్యం కాదు, నీ వ్యాపారం ముఖ్యం కాదు, నీ డబ్బు ముఖ్యం కాదు, నీ తిండి ముఖ్యం కాదు, నీ బట్ట ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమైనది ఏమిటో తెలుసా? నీవు ప్రమాదము నుండి తప్పించబడాలి. అది జరగాలి అంటే నీకున్న వాటన్నిటినీ నీవు విడిచిపెట్టగలగాలి. హల్లెలూయా. ఈ కడవరి కాలములో సంఘమైన దేవుని బిడ్డలమైన మనము చేయవలసిన పని ఏమిటంటే, ఉద్యోగాలు చేయొద్దని చెప్పట్లే, వ్యాపారాలు చేయొద్దని చెప్పట్లే, తిండి బట్ట సంపాదించుకోవద్దు అని చెప్పట్లేదు. నేను చెప్పే మాట ఏమిటంటే, మన మనస్సు వాటి మీద పెట్టుట మాని మనము ప్రమాదం నుంచి తప్పించుకొనుటకు ఆలోచన కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. నినివే పట్టణమునకు ప్రయాణమై వెళుతున్న నినివే పట్టణమునకు వెళ్ళవలసిన యోనా తర్షీషునకు వెళుతున్నప్పుడు మార్గమధ్యలో ప్రయాణపు మధ్యలో జరిగిన సందర్భం కూడా అదే కదా. ప్రమాదము తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? ఓడల్లో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రం పాలు చేశారు. ఆ ఓడలో ఉన్న సరుకు అంతా కూడా సముద్రం పాలు చేశారు. వింటున్నారా? అవి సముద్రం పాలైపోయాయి. అంతవరకు వారికి అవసరమని వాటిని భద్రపరుచుకున్నారు. కానీ ప్రమాదం వచ్చేటప్పటికి అవి అవసరం కాదు అని వాటిని పడేసి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వారు ఆలోచన కలిగినట్లుగా, సమయము తక్కువగా ఉన్నది, నాశనము భూమిని ఆకట్టుకోబోతున్నది, విపత్తు కాలము ఎంతో దూరముగా లేదు కనుక ఐహిక విచారముల మీద మనస్సు పెట్టుట మాని మన ప్రాణములను కాపాడుకోవడానికి ప్రయాసపడే కాలములోనికి మనం వచ్చేసాము. హల్లెలూయా. చెప్పండి, భద్రపరచుకునే కాలమా, ప్రాణమును కాపాడుకునే కాలమా? కొంచెం గట్టిగా. ప్రాణమును కాపాడుకునే కాలము గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న లాభకరమైన వాటన్నిటిని విడిచిపెట్టి మేలైనదేమిటో యోచించి ఎంచి దాని ప్రకారముగా మనము చేయుటకు ప్రయాసపడాలి తప్ప నిర్లక్ష్యముతో బ్రతుకు కాలం ఇది కాదు. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఇది నిర్లక్ష్యముగా బ్రతికే కాలము కాదు. గనుక దేవుని బిడ్డలు బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని పేరట నేను విజ్ఞాపకం చేస్తున్నాను. కనుక దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనం చేయాలి. ఏమిటది? బుద్ధిమంతుడు తన దినములను లెక్కించినట్లుగా నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము. దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిమంతుడు తన దినములను లెక్కించినట్లుగా నా దినములను లెక్కించుట నేర్పించుమని చెప్పినట్లుగా మనముంత ఉన్న కొంత సమయాన్ని, మనముకున్న కొంత కాలాన్ని లెక్కించుకుంటూ దాన్ని సద్వినియోగపరచుకుంటూ దాన్ని జాగ్రత్త పరచుకొని ప్రయాసము మనము చేయుదుముగాక. ఎవరైనా సంవత్సరాలు లెక్క పెడతారు కానీ రోజులు లెక్క పెడతారా? మాట్లాడరే. ఎవరైనా రోజులు లెక్క పెడతారా, సంవత్సరాలు లెక్క పెడతారా? నీ వయసు ఎంత అంటే సింపుల్గా ఏమని చెప్తాను, నాకు 15 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అంతేగాని 30 సంవత్సరాల 3 నెలల 20 రోజులు అని చెప్తారు ఎవరన్నా? చెప్పరు కదా. రోజులు లెక్క పెట్టారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సంవత్సరములు లెక్కించుట నాకు నేర్పించమని చెప్పట్లేదు, నా దినములు లెక్కించుట. కాలము సంవత్సరాల నుండి ఎక్కడికి వచ్చేసింది? తగ్గిపోయింది. దినములకు తగ్గిపోయిందంటే, దినములు అన్న పదం ఉపయోగించాడు అంటే మన ముందున్న సమయం చాలా తక్కువ కనుక వేగురపడి ప్రయాసపడుటకు మనం ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరామము లేని పరిచర్య మేము చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? విస్తారమైన పరిచర్య ఉంది, సమయమేమో తక్కువగా ఉంది. చెప్పండి, పరిచర్య ఏమో విస్తారంగా ఉంది, రోజులేమో తక్కువగా ఉన్నాయి. మరి ఆ తక్కువ రోజుల్లో మనకు అప్పగింపబడిన విస్తారమైన పరిచర్య మనం ముగించాలి కదా. మరి అలాగున మేము ప్రయాసపడుతుంటే విశ్వాసులైన మరి మీరు కూడా ఏం చేయాలి? ఆదివారం తప్పితే మిగతా రోజులు మందిరానికి ఎవరూ రావట్లేదు. నిన్న రాత్రి శుద్ధీకరణ కూటానికి వచ్చిన వారు చేయి పైకి లేపండి. నిన్న రాత్రి శుద్ధీకరణ కూటానికి వచ్చిన వారు చూసారా? ఒక 5-6 తప్పితే మిగతా వారు శుద్ధీకరణ కూటానికి కూడా రాలేకపోయారు. దేవుని సముఖంలో మనం గడపలేకపోతున్నాం, ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నాం.
ఇక మందిరానికి రాలేకపోతున్నారు. మరి కుటుంబాల్లో వ్యక్తిగత ప్రార్థనలు ఎంతవరకు చేసుకుంటున్నారో, ఉదయాన్నే లేచి ప్రభుతో ఎంతమంది గడుపుతున్నారో, రాత్రి వేళ ప్రభుతో ఎంతమంది సహవాసం చేస్తున్నారో నేను గ్రహించలేకపోతున్నాను, అర్థం కావటం లేదు. దేవుని బిడ్డలారా, కాలము అతీతమైనది, సమయము చాలా తక్కువగా ఉన్నది కనుక ప్రయాసపడదాం, దినములను లెక్కిద్దాం. ఇంతవరకు అవసరమైనవి ఇక మీద మనకు అవసరత లేదు అని గ్రహిద్దాం. వాటి నుండి విడుదల పొందుదాం. ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు మాట చెప్పన, ఓడలో ఉన్న సరుకులన్నీ పడేసిన తర్వాత ఓడ ప్రమాదం నుంచి తప్పించబడ్డది. నీవు నీ ప్రమాదం నుంచి తప్పించబడాలి, నీవు నీ శ్రమ నుంచి తప్పించబడాలంటే నీకున్న బరువులు, బాధ్యతలు, ఆ ధనధాన్యాదులన్నీ నువ్వేం చేయాలి? కొంచెం ఏం చేయాలమ్మా? వదిలేయి, వాటిని విడిచిపెట్టు, ప్రభు కొరకు పరిగెత్తు. విస్తారమైన కృప దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం 2 చేతులు జోడించి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మాకున్న సమయము చాలా తక్కువ, కాలము అతీతమైనదని జరుగుచున్న సందర్భాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నారు. అలుముకున్న యుద్ధ వాతావరణాలు సమయము తక్కువగా ఉన్నదని చూపిస్తుంది. జరుగుచున్న పరిణామాలు ఇక సమయము లేదు అని సూచించుచున్నది. నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము. ఈ కొంత సమయాన్ని నేను ఎలా వాడుకోవాలో నాకు నేర్పించు ప్రభువా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా మనసులో గురుగుతూ ప్రార్థన చేయడం కాదు. కాలము అతీతమై ఉన్నది, సమయము బహు సమీపముగా ఉన్నది. రెండవదిగా, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అప్పటి వరకు వారికి అవసరమైన వాటన్నిటిని సముద్రంలో పారవేశారు. అప్పటి వరకు వారికి ఉపయోగకరమైన వాటిని నీటిలో వదిలేశారు. ఇంతవరకు నీకు సప్రయోజనమైన వాటిని, ఉపయోగకరమైన వాటిని ఇక మీదట నీవు వదిలిపెట్టి ప్రమాదం నుంచి కాపాడుకునే అవసరత ఉన్నది. చెప్పండి, ప్రభువా, నిత్య అవసరాలు కాదు నా జీవితానికి, నాకు ఎదురయ్యే ప్రమాదం నుంచి నేను తప్పింపబడాలి.